అయితే సత్యం గారు, రాష్ట్రాల పిటిషన్ అంశం ఒకసారి చూసినట్లయితే 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఏకమై ఈ నిర్ణయం పైన కోర్టుకు వెళ్ళడానికి ప్రధాన రాజ్యాంగబద్ధ కారణాలు ఏమేమి ఉంటాయి సత్యం గారు? ఈ అమెరికాలో రాష్ట్రాలకు అటానమస్ హ్మ్. అది దరిదాపు 50 రాష్ట్రాలు. అమెరికా అసలు ముందు ఏర్పడింది 13 రాష్ట్రాలతోటి. హ్మ్. తడవకిన్ని కలిసి 50 రాష్ట్రాలుగా పెరిగింది. ఇప్పుడు కెనడా అప్పుడప్పుడు అంటుండగా కెనడాని మా దేశంలో 51 రాష్ట్రంగా జారామని. అట్లా తడవకిన్ని రాష్ట్రాలు చేరి ఇప్పుడున్నటువంటి యుఎస్ఐ వాటికి అటానమస్ ఉంది. వాళ్ళకి అనేకమైనటువంటి నిర్ణయాధికారాలు ఉన్నాయి. కాబట్టి అటార్నీ జనరల్స్ అప్పీల్ చేశారు ఈ విషయంలో ఆలోచించమని. కాబట్టి అట్లా వాళ్ళు అప్పీల్ చేయటం అనేది అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్స్ యొక్క ప్రొటెక్షన్కు, ఆ రాష్ట్రాల యొక్క ఫ్యూచర్ కోసం అటువంటి అప్పీల్ చేశారు. కాబట్టి వాటి కన్సర్న్లోకి తీసుకుంటే వాస్తవానికి ఫెడరల్ స్ట్రక్చర్లో మన దేశం లాగా రాష్ట్రాల అధికారం లాగేయటం, రాష్ట్రాలకు ఉన్న వనరులు లాగేయటం, రాష్ట్రాల మీద పెత్తనం చేయటం ఇటువంటి అయినప్పుడు వాళ్ళు అప్పీల్ చేస్తుంటారు. కాబట్టి ఇవాళ 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ అప్పీల్ చేశారు. ఏదేమైనా ట్రంప్కి అనుకూలంగా తీర్పులు వస్తాయన్నటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే అమెరికాకు బ్రెయిన్ డ్రైన్ వల్ల అమెరికా లాభపడ్డది, రిచ్ కంట్రీ అయింది తప్ప నష్టపడలే. అమెరికాలో ఎక్కడ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి రాష్ట్రాలు విడిపోయే పరిస్థితి ఏర్పడలే. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఐటీలో పోయి క్రియేట్ చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో ఎస్టాబ్లిష్ చేయలేకపోతుంటే ట్రంప్ కాబట్టే వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి. ఎందుకు వాళ్ళకు అట్లా ఎందుకు $1,00,000 పెంచాలి, ఎందుకు శిక్షిస్తున్నారు అని కోర్టు ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పలేకపోతారు. సైంటిఫిక్ ఎవిడెన్సెస్ చూపెట్టలేకపోతారు. కాబట్టి ఇట్లా అవుతుంది. సత్యం గారు, సాధారణంగా వీసా ఖర్చుల కోసం $2,000 నుంచి $5,000 భరించే కంపెనీలకు ఒకేసారి $1,00,000 వసూలు చేయడం, $1,00,000 వసూలు చేయడం వ్యాపార కొనులు ఎంతవరకు సమర్థనీయం అంటారు? ఖచ్చితంగా సంస్థల మీద లాభం పడుతుంది, అది భారం పడుతుంది. ఇప్పటికే చాలా సంస్థలు ఇన్పుట్ కాస్ట్ అనివ్వండి, లేదా లేబర్ కాస్ట్ అనివ్వండి, లేదా మార్కెట్ ఇంపర్ఫెక్షన్స్ అనివ్వండి, ఇటువంటి ఏ కారణాలమైనా వాళ్ళకు లాభాలు తగ్గితే కోత పెడతారు. అది భారం పడితే కోత పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ వార్త ఏమిటంటే వోక్స్వాగన్ కంపెనీకి అది పెద్ద కంపెనీ ఆటోమొబైల్స్లో 39% నష్టాలు వచ్చినాయి. నష్టాలు వస్తే లక్ష మందిని ఇప్పుడు తీసేయబోతారు. వోక్స్వాగన్ కంపెనీలో పనిచేసే వాళ్ళు 1,00,000 మంది తీసేయబోతారు. దానికి కారణం కూడా రాశారు. ఫారెన్ మార్కెట్లో వోక్స్వాగన్ కంపెనీకి చైనాల కంపెనీల నుంచి ఆటోమొబైల్స్ విపరీతమైన పోటీకి తట్టుకోలేక లాభాలు తగ్గినాయని రాశారు. కాబట్టి అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కంపెనీలు తీసేసే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు $1,00,000 పెంచితే కంపెనీలు భరించలేక అమెరికన్స్ రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలా రిక్రూట్ చేయాలని $1,00,000 పెంచాడు. కానీ కంపెనీలు ఎగనెస్ట్ పోతాయి గవర్నమెంట్కి ఎగనెస్ట్గా. ఎందుకంటే మా మీద భారం అనేది ఒకటి, మా లాభాలు పడిపోతాయి అనేది రెండు. వర్క్ కల్చరు లేదా కమిటెడ్ వర్క్ ఫోర్సు, తర్వాత టెక్నాలజికల్గా ఇంప్రూవ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి వాళ్ళకి. కాబట్టి మన వాళ్ళు సహజంగానే డాలర్ల కోసం పోతారు కాబట్టి ఎక్కువ పని చేస్తారు, ఎక్కువ సంపాదిస్తారు. అది కమిట్మెంట్లో భాగంగా చూస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏమిటి? ఎఫిషియన్సీ ఆఫ్ ప్రొడక్టివిటీ. కాబట్టి అది చూస్తారు. కాబట్టి ఇవాళ $1,00,000 పెంచడం అనేది కంపెనీలు భరించలేక ఇతర దేశాలకు H-1B వీసాలు కోరుకునేటువంటి వాళ్ళు ఇవ్వకుండా నిరోధించడానికి ఈ పని చేశాడు. అయితే ట్రంప్ ఉద్దేశం స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడమే అయినప్పుడు కూడా ఈ నిర్ణయం వల్ల అమెరికన్ టెక్ రంగానికి, ఆవిష్కరణలకు, ఇన్నోవేషన్ నష్టం జరుగుతుందంటారా? ఎందుకంటే ట్రంప్ అధికారంలోకి రావడానికి రెండోసారి కూడా అక్కడ ఉద్యోగాలు, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన రెండోసారి కూడా మళ్ళీ అధ్యక్షుడు కావడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చూసినట్లయితే అక్కడ ఇన్నోవేషన్ నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయా? నిజమే. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు హామీ ఇచ్చాడు. అవును, ఏదే అమెరికా ముందుండాలి, డాలర్ ముందుండాలి. కాబట్టి సహజంగానే అమెరికన్స్, నేటివ్ ఆఫ్ అమెరికన్స్ మరి ట్రంప్ని ఇష్టపడే అవకాశం ఉంది. మాకు ప్రిఫరెన్స్ ఇస్తుండు, మా ఇంట్రెస్ట్లు కాపాడుతుండు అనుకునే అవకాశం ఉంది. అది ఒక పెద్ద దేశభక్తిగా భావించేటువంటి అవకాశం ఉంది. అందుకే నేటివ్ అమెరికన్స్ ట్రంప్కు ఫేవరబుల్గా ఓటు చేశారు. అందుకని సహజమే. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి కంపెనీలకు నష్టం లాభం అంటే కంపెనీలకు నష్టమే. ఎందుకు నష్టం అంటే అమెరికన్స్ రిక్రూట్ చేసుకుంటే ఇచ్చే జీతం కన్నా మైగ్రేట్ అయి వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చే జీతం తక్కువ.
ఇది నెంబర్ 1 పాయింట్. ఉమ్, రెండవది, అమెరికన్స్కు వీసా ఫీజు, ఈ H1B ఫీజు అవసరం లేదు. ఇప్పుడు వలసకు వచ్చే వాళ్ళకు ₹1,00,000 వీసా ఫీజు పెట్టాడు. ఏది H1B వీసా ఫీజు పెట్టాడు. ఇది రెండవ భారం కంపెనీలకు. ఉమ్, తర్వాత కమిట్మెంట్ తోటి కూడా రోజుకు 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కూడా చైనా, ఇండియా నుంచి వచ్చేటువంటి వాళ్ళు అదనపు వర్క్, అదనపు జీతం ఉంటుంది కాబట్టి పని చేస్తున్నారు. ఉమ్, అమెరికన్స్ అట్లా చేసుకునే అవకాశం లేదు. వాళ్ళకి లిమిట్ లేబర్ లాస్ ప్రకారం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనా ఇతర దేశస్తుల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు ఆ పోటీ ఉంటే ఇచ్చే పేమెంట్ తక్కువ, పని ఎక్కువ, ఇవన్నీ కంపెనీలకు లాభాలు ఉంటాయి, Yes. అధిక లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కానీ Hmm. అమెరికన్స్, నేటివ్ ఆఫ్ అమెరికన్స్ అయితే అవన్నీ కూడా కంపెనీలు దూరం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టే ఇవాళ ఈ H1B వీసా $1,00,000 గురించి వదిలిపెట్టాడు. సత్యం గారు, ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా కంపెనీలు తమ ప్రాజెక్టులను కెనడా కావచ్చు, ఇటు యూరోప్ లేదా భారత్ వంటి ఇతర దేశాలకు తరలించే ప్రమాదం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ప్రెజరైజ్ చేసి లాంగ్ టర్మ్ లో కూడా ఇట్నే ఉంటే Hmm. పోతాయి. ఇదివరకు మరి అమెరికన్ పెట్టుబడిదారులందరూ ఇతర దేశాలనే సంస్థలు స్థాపించారు. Hmm. ఇది చివరికి దిగుమతి చేసుకునే దేశంగా మిగిలింది అమెరికా. Hmm. ఇవాళ మనకు కనుక వరల్డ్ బయోలేటరల్ ట్రేడ్ చూస్తే Hmm. ఇండియా కూడా అమెరికాతో సర్ప్లస్ ఉంది. Hmm. చైనా పెద్ద ఎత్తున సర్ప్లస్ ఉంది. ఇండియా $46 బిలియన్ సర్ప్లస్ ఉంటే చైనా దరిదాపు $300 బిలియన్ సర్ప్లస్ ఉంది. కెనడా సర్ప్లస్ ఉంది, మెక్సికో సర్ప్లస్ ఉంది, చైనా అన్ని సర్ప్లస్లనే ఉంది. ఎందుకు అమెరికాకి ఇది ఎందుకు గతి పట్టింది? దిగుమతి చేసే దేశానికి ఎందుకు గతి పట్టింది అంటే అమెరికా ప్రొడక్షన్ ఇవ్వకుండా బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. ప్రొడక్షన్ చేసే సంస్థలన్నీ ఫారెన్లా ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇప్పుడే ట్రంప్ ఏంది, మా దేశంలో ఉత్పత్తి చేయండి, మీకు టారిఫ్లు ఉండవు, మిగతా దేశాల నుంచి తయారు చేసి మా దేశం తీసుకొస్తే టారిఫ్లు పెంచుతా అని ఇప్పుడు టారిఫ్లతోటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు ఏడిపిస్తుండ్రు. Hmm. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని బెదిరిపోయి, కొన్ని గిట్టుబాటు కాక ఇటువంటి అనేక రకాలుగా ఇవాళ వ్యాపార సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. ట్రంప్ మాత్రం అట్లా కాదు. క్యాపిటల్ మా దేశం వచ్చి పెట్టుబడులు పెట్టమంటే ఎవరు రావట్లేదు. కాబట్టి ఎందుకు పెట్టుబడి పెట్టమంటే రావట్లేదు అంటే కన్సెషన్స్ చూస్తాయి వ్యాపార సంస్థలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చూస్తాయి, తర్వాత లేబర్ అవైలబిలిటీ చూస్తుంది, టెక్నాలజీ అవైలబిలిటీ చూస్తుంది, క్యాపిటల్ ఫార్మేషన్ ఉందా లేదా చూస్తుంది. ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి. మార్కెటింగ్ ఉందా లేదా చూస్తుంది. ఇవన్నీ చూసి ఒక వ్యాపార సంస్థ వస్తుంది. కాబట్టి ఈ అన్ని విషయాల్లో ఇదివరకు డిసడ్వాంటేజ్ ఫేస్ చేసినటువంటి సంస్థలన్నీ అమెరికా నుంచి బయటికి పోయింది. Hmm. ఇప్పుడు అమెరికా రమ్మంటున్నాడు. రాకపోతే బలవంతం చేస్తున్నాడు, టారిఫ్లతోటి బలవంతం చేస్తున్నాడు. Hmm. కాబట్టి ఇటువంటి రివర్సల్ కొరకు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతవరకు పెద్దగా సక్సెస్ అయినట్లేదు. ముందు ఏమవుతుందో